నమస్తే. తూర్పు టీవీ వార్తలకు స్వాగతం. నిరంతర అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలినడకన తిరుగుతూ పారిశుద్ధ్యాన్ని పరిశీలిస్తూ కందుకూరులో మొదటి 4 వార్డుల్లో ఎమ్మెల్యే ఎంటూరి విస్తృత పర్యటన. పారిశుద్ధ్యంపై స్థానికుల ద్వారా అభిప్రాయ సేకరణ. సిబ్బంది పనితీరు సరిగ్గా లేదు అని పలుమార్లు ఆగ్రహం. పెండింగ్ రోడ్లు, కాలువల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని ఆదేశం. ఎమ్మెల్యే పర్యటన పట్ల ప్రజల్లో విశేష స్పందన. పొద్దున్నే ఎమ్మెల్యే ఎంట్రీ నాగేశ్వరరావు కందుకూరు మున్సిపాలిటీలో వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అధికారులు, నాయకులతో కలిసి కాలినడకన వార్డులో కలియదిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. మొగడి నుండి 4వ వార్డు పరిధిలోని ఉప్పు చెరువు, జనార్దన్ కాలనీ, టిఆర్ఆర్ కాలేజీ పడమర వైపు, బలరామయ్య తోట, ఆర్టీసీ డిపో ఉత్తరం వైపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కొన్ని చోట్ల రోజుల తరబడి సైడ్ కాలువలు శుభ్రం చేయడం లేదని, ఫలితంగా దోమల దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కాలువలలో నిలిచిన మురుగునీరు, పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే స్వయంగా చూపించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శానిటైజేషన్ మీరు ఏమి పట్టించుకోమాకండి. ఏ ఊరు మీది? బెంగళూరు. ఓకేనా? ఎట్లా ఉంటే ఎట్లా అంటున్నా. ఒకసారి ఈ ముక్క కూడా నోట్ చేసుకోండి అయ్యా. డి రెడీ. ఈ ముక్క కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఈ డ్రైన్ ఈ 2 పరిష్కారం అవ్వాలి. ఈ 2 తీసేసి వెళ్ళిపోతాయి. ఆ 2 కట్టింగ్లు తీసేస్తే అట్లా ఎక్కడైతే ఉన్నాయో చూసుకోండి. ఆ ఇల్లు కట్టే వాళ్ళు ఈ ఎంక్రోచ్లే ప్రాబ్లం అవుతుంది. అటు కాదమ్మా, ఇప్పుడు ఈ ముందు డ్రైన్ చేసేసి డ్రైన్ ఎమ్మిటికి ముందు డ్రైన్ అవ్వాలా. ఇటు నుంచి జిఎస్పీ తోలుకుంటే జిఎస్పీ సరిపోద్దులే. ప్రజెంట్ తర్వాత వాళ్ళు ఎండోమెంటల్ గోల్ చేయకుండా ఉంటారు. ఈ డ్రైన్ కలిపితే ఈ ఏరియా అంతా కవర్ అయిపోతుంది. అది కూడా వస్తుంది. ఈ కాలువకు అడ్డంగా పైపు ఉంది చూడు, దాంట్లో ఏం అవసరం కూడా లేదండి. సింగిల్ పెరుగుంటుంది చూసావా? ఫోన్ చేయండి వాళ్ళకి, ఫ్లాట్ ఓనర్లకి. తీయాలా? కోడంలో ఎంత అన్ని చాలా లాంగ్ ఉన్నాయి. ఈ కోడం లేదంటే ఎంత ఏదో డస్ట్ పడో ఒకసారి ఈ కాలం మీద కొద్దిగా స్పెషల్ ప్రైజ్ పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు అయిందా ఇల్లు కొని? నేను కాలేజీలో పనిచేశాను. మీరు చదివినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంట కొని? 30 ఏళ్ళు అయిందయ్యా. ఎవరు వచ్చినా ఏడుండి బతిమలాడుతున్నా కానీ మేము వాస్తవంగా రోడ్డు చూడకుండా చచ్చేటట్టు ఉంది. నా మనసులో అదే ఉంది. కానీ మీ దగ్గరికి రాలా. చూస్తున్నారు కదా, రేట్లు బాగా వచ్చినాయి కదా ఈ మధ్య. రిజిస్ట్రేషన్ లో అవుతున్నాయి. బాగా వచ్చింది. గుర్తు పెట్టుకున్నారా నన్ను? అదే నువ్వు కాదు. రేట్లు 10 లక్షలు 30 లక్షలు తీసుకుపోయా. ఈ కొంచెం ముక్కు పెండింగ్ ఉన్నట్టుందమ్మా. ఇది పెట్టారా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రాన్స్ఫారం కూడా కొంచెం ఏదన్నా వీలైనంత వరకు ఇటన్నా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్డు మెయిన్ లారీ ఏ టైం వాళ్ళు వస్తారో చెప్పు, నేను పోలీసు వాళ్ళకి చెప్తా. నాకు ఒక పేరు ఇవ్వండి, తాట తీపిస్తా. మీరు గౌస్ బాయ్ 15 ఏళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్కి న్యాయం చేసాం. మీరు కనీసం మమ్మల్ని తిట్టకుండా వాళ్ళకి మంచి అన్నా చెప్పండి. ఆ ముద్దులు కూడా దాంట్లోనే పడేస్తున్నారు వాళ్ళు. తిరిగితే గ్రౌండ్లో తిరిగితే సమస్యలు అర్థమవుతాయి. మీరు ఆఫీస్లో కూర్చుంటే ఎవడికి అర్థం కావు. మధ్యలో కింద దాని కింద చూసావా? కింద ఆ రోడ్డు క్రాసింగ్ చూసి ఎంతగా అక్కడ ఆగిపోయింది మొత్తం. అందుకే ఇదంతా బ్లాక్ అయిపోయింది. వీళ్ళు ఏం చలనం కనపడడంలా. రావులకులు అని చెప్తున్నాం. మళ్ళీ ఆ కాలం ఒకటి ఉంటుంది కదా ముందు పక్క, అది బాగానే చేసామా? అందరికి నీళ్ళు వస్తున్నాయా? బాగానే పట్టుకుంటున్నారా? చేసింది మేడమేగా, గుర్తుపెట్టుకున్నారా? ఇంకేమున్నాయి ఇబ్బందులు ఇక్కడ? ఆధార్ కార్డులు అందరికి వచ్చినాయా? రాలేదా చెప్పండి. తీసుకున్నాక ఇక్కడ మనం పెట్టినప్పుడు 3 సార్లు డ్రైవ్ పెట్టించాం. లేదా ఒకసారి పోలే ఆ పిల్లకి లేదండి చూడు. వాళ్ళ అమ్మాయి చేస్తుంటది చూడండి. ఎట్లా పెడతారమ్మా అటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు? పులే చేయించు.
నాగరాజు చేపిస్తాడులే. కావాలనే కదా నా కోరిక. మీకు డబ్బులు వస్తున్నాయి 4 ఏళ్ళు. వస్తుంది. ఏం చేస్తా 4 ఏళ్ళు? ఏమన్నా మందులని ఆ, నాకెంతో కొడుకులు అన్నం పెడుతున్నాడా? కొడుకులు లేదు. కూతుర్లా? చంద్రబాబు నాయుడు గుర్తు వస్తున్నాడా 4 ఏళ్ళు ఇచ్చేటప్పుడు? గుర్తు మా బాబాయ్ రైట్. ఇంటికి పంపిస్తుంటే ఇటువంటి క్రాస్ ఎన్ని ఉన్నాయి ఇట్లా? మొత్తం ఈ క్రాస్ రోడ్ నీళ్ళు ఎడిపోతున్నాయమ్మా మీరు? నీళ్ళు పోయేదానికి లేదు, కాలువలే లేవు. ఆ, కాలువ ఆ పక్క ఉండే, మేమేమో కూటికి లేని వాళ్ళం అయితే మేము ఆడ తీర్చుకుంటాం. ఈ 4 ఏళ్ళకి లేవా? అవతల వాళ్ళకు ఉందా? అవతల వాళ్ళకి ఆ బజార్ ఉంది సార్. అక్కడి నుంచి ఉండే వార్డు మొత్తం లేవు. స్ట్రైట్ కాలువలు ఉండండి. ఈ చూసుకోండి డి గారు, ఒకసారి రేపు సబ్ ప్లాన్లు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి.